ఏమండో అక్షయ్ స్కూల్లోని సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి. ఒకసారి చూసేద్దామా? సంక్రాంతి సంబరాలు అంటే ఆషామాషిగా జరగలేదండి. ఇక్కడ చాలా అద్భుతంగా చేసేసారనుకోండి. చెప్పుకోవాలి కానండి, సంక్రాంతిలోని పిల్లలు చేసే సందడి అంతా ఎంత కదండి బాబు. సెలవులు వస్తాయని ఒకటి, సెలవుల్లో ఆడుకోవచ్చు అని ఒకటి, ఎగిరి ఎగిరి గంతేస్తారండి బాబు. చూడండి, రైతాసం వేసాడండి ఈ అబ్బాయి. ఎవరో ఎంత అందంగా ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. ఇదేంటండి బాబు, ఇలాంటి చాలా చేసేసారనుకోండి. టైం వచ్చింది కాబట్టి ఈ వీడియో పెడతాం ఇప్పుడు. అంటే మరి కొత్తగా మనం అక్షయ్ స్కూల్లోని ఒక ఛానల్ ఏర్పాటు చేసాం కదండి. మరి మన ఛానల్ ఉంది యూట్యూబ్లోని, అందరికీ తెలియాలని. స్కూల్ అంటే చదువు ఒకటే కాదండి, ఇలాగ ఆటలు పాటలు అలాగే సంస్కారం కూడా నేర్పాలండి బాబు. సంస్కారం ఏ పాఠశాలలో నేర్పుతారో ఆ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉంటారండి. ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, చదువు కంటే ముందు కానీ సంస్కారం రావాలంటే సంస్కారం వచ్చినవాడు ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటాడండి బాబు. మనం ఆ సంస్కారం నేర్చుకున్నందుకే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని నా ఉద్దేశం. అయినా తూర్పుగోదావరి అంటే సంస్కారం ఎక్కువండి బాబు మనందరికీ కూడా. అండి మరి మన స్కూల్లోని భోగిపల్లి కార్యక్రమం కూడా పెట్టామండి బాబు. ఎందుకంటే మరి అందరూ పిల్లలే కదా ఉన్నారు, భోగిపల్లి పెడితే వాళ్ళందరికీ మంచి విద్య ఆరోగ్యాలతో ఉంటారనేసి ఈ కార్యక్రమం కూడా పెట్టేసామండి. చాలా మంచిది కదండి బాబు. మన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అండి చాలా గొప్ప వాళ్ళండి. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు ఉన్నాయి, ఇందులో మీరు పిండి వంటలు వండుకొని రావాలని చెప్పామండి. అంతే, దగ్గరగా ఒక 40-50 పిండి వంటలు తీసి వచ్చేసారండి. మరి మీకు చూపించేవన్నీ అవే. మరి పిండి వంటల పోటీల్లో మరి ఎవరు మొదటి విజేత ద్వితీయ విజేత నిర్ణయించడానికి న్యాయనేతలు కూడా వచ్చేసారండి. మరి న్యాయనేతలు అంటే మరి మీరు నేను ఉంటే సరిపోతా. అందుకనే మనం రాజమండ్రి నుంచి రెడ్డి గారు అడ్వకేట్ అండి బాబు, లాయర్ గారు లాయర్ గారిని, అలాగే మరి మన స్కూల్ కరస్పాండెంట్ గారు కూడా అడ్వకేటే కదండి, ఆయన్ని కూడా మనం పిలుచుకోవడం జరిగిందండి. మరి ఆయన్ని తీసుకొచ్చారనుకోండి, మరి వీళ్ళిద్దరూ కలిపి అన్ని పిండి వంటలని కొద్దిగా తినేసి, అంటే మొత్తం తినేలేదండి, మొత్తం తినేస్తే మరి మనకు ఉండవు కదా, అదుగు కొద్దిగా తినేసి ఏది బాగుందో ఏది బాగుందో చెప్పేస్తారండి. మా తర్వాత మన స్కూల్లోని ముగ్గులు పోటీలు పెట్టేసామండి. మరి ముగ్గులు పోటీలు అంటే మరి ఆషామాషి విషయం కాదండి. సంక్రాంతి అంటే ముగ్గులండి, మరి ముగ్గులు అంటే సంక్రాంతి. మరి ఈ సంక్రాంతికి మరి ఎవరు బాగా ముగ్గు వేసారో ఆ ముగ్గుకి మరి మనం మంచి గొప్ప ప్రైజ్ కూడా కొన్నామండి బాబు. మరి ప్రైజ్ అవ్వాలి కదా, అందుకని పిల్లలు అలాగే వేరు కాబట్టి పిల్లల తల్లిదండ్రులని ముగ్గులు పోటీకి పిలిచేసామండి. మరి వాళ్ళు త్వరగా వచ్చేసారనుకోండి, అప్పటి నుంచి మొదలెడితే దగ్గరగా 2 గంటలు గంటన్నర తీసుకున్నారనుకోండి. గంటన్నర వేసారండి ముగ్గులు. అబ్బబ్బబ్బా, అప్పుడు వరకు ఖాళీగా గడ్డితోటి పిచ్చి గడ్డితో ఉన్న మా గ్రౌండ్ అంతానండి చాలా గొప్పగా ఉందండి. ముగ్గులు అంటే అండి సంక్రాంతికే చూడాలండి. ప్రతి పండుగ కూడా పెద్ద పండుగనే ఎందుకనమంటే కారణం ఇదేనండి. ఏ పండుగలో కూడా నెల రోజులు సెలబ్రేట్ చేసుకోరండి బాబు. మరి సంక్రాంతిని ఎందుకు చేసుకుంటామంటే నెల రోజుల ముందు నుంచి ఈ మొత్తం అంతా ఈ ఆడవాళ్ళంతా ఇదే పని మీద ఉంటారండి. ఎందుకంటే ఏ ముగ్గు వేయాలి రేపు అని దానికి 1 గంట 2 గంటలో డిస్కషన్ కూడా ఉంటుందండి బాబు. మనం ఏం చేస్తామండి, ఏదైనా కూడా ఇంటికి ఆడపిల్ల అందమండి. బాబాయ్ ఎవరు వచ్చేసారు చూడండి బాబు, హరిదాసులు అంటారండి. ఈ సాంప్రదాయాలు అన్నీ అండి చాలా గొప్పవండి. మన పూర్వీకులు ఇంకా గొప్పవాళ్ళండి, అందులో ఆంధ్ర వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళండి. అందుకోసమనే ఎవరైనా హరిదాసు వచ్చారనుకోండి, తెల్లవారుజామున చాలా స్పీడ్గా వెళ్ళిపోయారండి. ఇప్పుడు మరి ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆయన ఎక్కడో పాట వినిపిస్తుందంటే రోడ్డు మీద వచ్చేసి ఆ బియ్యం పట్టుకుని నిలబడిపోయేవాళ్ళం అండి. నిలబడిపోతే ఆయన వచ్చేసి ఏదో పాట పాడేసి కూర్చుని పోయేవారండి. వెంటనే ఆయనకి మన చేతిలో ఉన్న నయ్యా భయానో లేదంటే కొన్ని బియ్యమో ఆయన అక్షయ పాత్రలో వేసేవాళ్ళం అండి. మరి దానికి ఒక రీజన్ ఉందండి. అక్షయ పాత్ర అంటే మనం గుప్పుడు వేసేవాళ్ళం కదండి. ఆ గుప్పుడికి మన ఇంట్లో ఐశ్వర్యం తొలతూగిద్దని చెప్పేసి అర్థమని, అలాగా మన పూర్వీకులు ఈ యొక్క హరిదాసు వేషం అనే దాన్ని మనకి సంక్రాంతి సంబరాల్లో పంపించేవారండి. చాలా గొప్ప విషయం కదా. ఏమాట కామాట చెప్పుకోవాలండి. తూర్పుగోదావరి అల్లుడు అవ్వాలంటే పెట్టి పుట్టాలంటారండి దేశాల్లో కూడా. మరి ఎందుకంటానంటే ఆ మాట, మరి మనం చేసే వంట, మనం పెట్టే పెట్టుబడి, అలాగే మనం మాట్లాడే మాట తీరు కూడా అలా ఉంటుందండి. మరి వాళ్ళు మన ఊరు అల్లుడు అంటే అంత గొప్ప ఉంటుందంటే మన చుట్టాలను కూడా మనం అంత గొప్పగా చూసుకుంటాం కదండి. ప్రిన్సిపల్ గారు వచ్చేసారండి.
మొత్తం ఏ వంట అలాగ ఉందని మరి దగ్గర నుండి చూసేస్తున్నారండి. ఉండాలి కదండి, ఎందుకంటే జాగ్రత్త ముఖ్యం. అక్కడ ఏం చేశారండి మన కరస్పాండెంట్ అడ్వకేట్ గారు, అలాగే మన అతిథి అడ్వకేట్ గారు కూడా ఉందండి. మరి అందులోని మరి డ్యాన్స్లు వేయాలి కదండి. భోగిమంట చుట్టేపుల బ్రహ్మాండమైన డ్యాన్సులు పిల్లలు చాలా గొప్పగా వేశారండి. పిల్లలు అంటే అందమండి. ఏ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇంట్లో కళ అండి. మరి అందులో తూర్పుగోదావరిలో జరిగే సంక్రాంతి అంటే దేశాల నుంచి పరిగెట్టుకు వచ్చేస్తారండి. ఎందుకనుకున్నారా? ఇంటికేనండి బాబు. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. సంక్రాంతికి వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళిపోయేటప్పుడు ఉండదండి. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వద్దా అని చెప్పేసి మనం ఎదురు చూస్తా కూర్చుంటామండి. మరి ఎందుకంటే ఆ సంక్రాంతిలో ఉండే ఆ కిక్కే వేరండి బాబు. మరి అలాంటి సంక్రాంతిని మన పాఠశాలలో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మరి ఇలాగే మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే తల్లిదండ్రులుగా మీరు, మరి ఉపాధ్యాయులుగా మేము, కరస్పాండెంట్గా మన కరస్పాండెంట్ గారు, లాయర్ గారు, వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుందామండి. మీరు, మీ పిల్లలు, మేము అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నామండి. ఉంటామండి బాబు. అండోయ్ మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన వీడియోలన్నీ మీకు రావాలి కదా. మరి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సరేనండి, అయితే ఉంటానండి.